మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈరోజు మనం పార్లమెంట్లో బడ్జెట్ పైన మాట్లాడే అవకాశం రావటం జరిగింది. బడ్జెట్లో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏదైతే 12 లక్షల రూపాయల దాకా ఆదాయం ఉన్న ప్రతి ఒక్క ట్యాక్స్ పేయర్కి కూడా ఆర్థిక మంత్రి గారు ఏదైతే ట్యాక్స్ని జీరో చేశారో, పూర్తిగా తీసేశారో, దానికి ఆమెకి ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ గడిచిన 8 నెలల్లో కూడా ఏమి సాధించుకున్నాం, ఏమి సాధించాల్సిన అవసరం ఉంది, ఏమి కావాలి, ఇంకా ఎటువంటి తోడ్పాటు అందించాలి అనే దానిపైన కూడా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. బడ్జెట్ సమావేశాల సమస్య మొదటగా ఈ 8 నెలలకు సంబంధించి అమరావతి ఏదైతే ఉందో, అమరావతి సంబంధించి అక్కడ రాజధాని నిర్మించాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నది. మొన్న ఎలక్షన్లో కూడా అదేవిధంగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మొట్టమొదటిది దేశంలో గ్రీన్ఫీల్డ్ సిటీని ఆంధ్రప్రదేశ్లో నిర్మించుకోవటం, దానికి కేంద్ర వైపు నుంచి మేము తోడ్పాటు అడగటం జరిగింది. దానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది ఇప్పటికీ 8 నెలల్లో. రెండవది ఏదైతే ఆంధ్రుల జీవనాడి ఏదైతే ఉందో పోలవరం, దానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఇంకోటని చెప్పి 5 సంవత్సరాల్లో నా నివేదిక కాదు, నా నెంబర్స్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నెంబర్స్. ఎక్కడా కూడా పనులు ముందుకు వెళ్లకుండా ఆగిపోవటం జరిగింది. ఉన్న ప్రాజెక్టుకే ముంపు వచ్చే పరిస్థితి రావటం జరిగింది. దాన్ని సవరించుకుంటూ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి దానికి కూడా పోలవరానికి కూడా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆ పనులు ముందుకు వెళ్ళే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది. ఇది మొదటి విడత. దీన్ని ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయాలి అంటే ఈ 5 సంవత్సరాలు కూడా మనకి కేంద్ర వైపు నుంచి అన్ని విధాలుగా సహకారం అందించాలి. దాన్ని కోరటం జరిగింది. ఇది జాతీయ ప్రాజెక్టు, చేయవలసిన అవసరం ఉంది. మన పైన ఎంత బాధ్యత ఉందో కేంద్ర పైన కూడా అంతే బాధ్యత ఉంది. తప్పకుండా అది నెరవేర్చుకుంటామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్రులందరికీ కూడా ఎంతో సెంటిమెంట్ విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అంటే ఎంతో ఉద్యమం చేస్తే స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. దాన్ని మరొకసారి ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుక్కొని ఉన్న పరిస్థితుల్లో దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి, దాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాలని చెప్పి కోరటం జరిగింది. దాన్ని ఆమోదించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు రీస్ట్రక్చరింగ్ లోన్ కింద ఇవ్వటం జరిగింది, గ్రాంట్ కింద ఇవ్వటం జరిగింది. వీటన్నిటితో పాటుగా మనం చూసాం కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోట్స్, దానికి దాదాపుగా 4,300 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి ఏదైతే రైల్వే జోన్ ఉందో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చేసుకున్నాం కాబట్టే బీపీసీలో అయినా కానీ గ్రీన్ ఎనర్జీలో అయినా కానీ కొన్ని లక్షల కోట్లు కేవలం 8 నెలల్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం వస్తూ ఉంది అని ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో కానీ విదేశాల్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నామని ఏదైతే మనం చెప్పామో అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పారో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దీన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందాక బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించి కోరటం కూడా జరిగింది.
ఏదైతే ఈ 8 నెలలు కొన్ని ఇప్పుడు ప్రస్తావించిన వాటిలో కొన్ని 2024 బడ్జెట్లో పెట్టకపోయినా కానీ మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దాన్ని బడ్జెట్లో పెట్టి శాంక్షన్ చేసిన తర్వాత శాంక్షన్ చేశారు, దాని తర్వాత మళ్ళీ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే మీరు 8 నెలల నుంచి కూడా తోడ్పాటు అందించారో దాన్ని వచ్చే 4.5 సంవత్సరాలు కూడా మీరు మాకు ఈ సహకారాన్ని అందించండి. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా ఈ గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో, ఇండియా గ్రోత్ స్టోరీ అయితే ఉందో, వికసిత్ భారత్ ఉందో, దాంట్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ముఖ్య భూమిక పోషిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూనే అలాగే ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే నీతి ఆయోగ్, ఇది నేను కాదు ఇచ్చింది, లేకపోతే ఏ పొలిటికల్ పార్టీ కాదు ఇచ్చింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిపోర్టు కాదు, ఇది నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2023 దాకా ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మొన్న 10 రోజుల క్రితం ఈ రిపోర్టు రిలీజ్ చేయడం జరిగింది. 2023 దాకా మాత్రమే ఈ రిపోర్ట్లో పొందుపరిచారు. 24ని పొందుపరిచారు, 23 దాకే పొందుపరచడం జరిగింది. దాంట్లో కొన్ని నిజాలు బయటకు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నది ఒకసారి మీకు దాని గురించి కొన్ని నెంబర్స్ చెప్తాను, దానికి సంబంధించిన సూక్ష్మంగా మీకు చెప్తాను. ఒకటి, మొత్తం 18 పెద్ద రాష్ట్రాలని పరిగణలో తీసుకుంటే వాటి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని చూస్తే ఆంధ్ర రాష్ట్రం 18లో 17 ర్యాంకు రావడం జరిగింది. అంటే దాదాపు ఆఖరి స్థానంలో మనం ఉండటం జరిగింది. అలాగే మన రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా పెరుగుతూ వచ్చింది అని చూస్తే 2018-19 దాకా 17.1% రెవెన్యూ గ్రోత్ ఉంది. కానీ 22-23 వచ్చేటప్పటికి 9.8% మాత్రమే రెవెన్యూ గ్రోత్ ఉంది. అంటే దాదాపుగా 8.5% రెవెన్యూ గ్రోత్ పడిపోవడం జరిగింది. అలాగే రెండోది, అప్పు ఏ విధంగా ఎంత పెరిగింది ప్రతి సంవత్సరం అంటే దాదాపు 16.5% ప్రతి సంవత్సరం కూడా 2018-19 నుంచి 2022-23 దాకా 18%, 16.5% ప్రతి సంవత్సరం కూడా అప్పు పెరుగుతూ వచ్చింది. సరే, ఈ అప్పు చేయటం అనేది తప్పు కాదు. ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, తప్పకుండా అప్పు తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనే దాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాల డేటా కాదు, 2014 నుంచి ఇచ్చారు. 2014 నుంచి 19 దాకా 100 రూపాయలు మనం అప్పు చేస్తే 59 రూపాయలు ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెట్టడం జరిగింది. 100 రూపాయలు అప్పు తీసుకుంటే 59 రూపాయలు రాష్ట్రంలో ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ, రోడ్స్ కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటి మీద కూడా దాదాపుగా 59 రూపాయలు 100 రూపాయలకి 2014 నుంచి 19 దాకా ఖర్చు పెట్టడం జరిగింది. వీళ్ళు చెప్తున్న నెంబర్, ఇది మళ్ళీ నేను చెప్తున్న నెంబర్ కాదు, ఈ రిపోర్ట్లో చెప్తున్న నెంబరు. 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది అని అడిగితే 100 రూపాయలు అప్పు తీసుకుంటే 22 రూపాయల 54 పైసలు మాత్రమే మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేయటం జరిగింది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తాం. ఇదేదో ఊరికే ఏదో పొలిటికల్ పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేకపోతే ఇంకోళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ స్వయంగా ప్రశ్నించిన రిపోర్ట్. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది, ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే అభివృద్ధి చేసి సంపద సృష్టించి తప్పకుండా వెల్ఫేర్ చేద్దాం, ఎవరు కూడా వెల్ఫేర్కి వ్యతిరేకం కాదు, తప్పకుండా మనం వెల్ఫేర్ చేయాల్సిందే, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయాల్సిందే, పథకాలు అందించాల్సిందే, ఆ పథకాలని అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా అందించవలసిందే. ఆ పథకాలు అందించేటప్పుడు, పథకాలు రూపొందించేటప్పుడు మనం రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ప్రగతి పథంలో తీసుకువెళ్తా ఉన్నాం అనే దానిపైన డిబేట్ జరగాలి అని చెప్పి ఎన్నికల టైంలో చెప్పడం జరిగింది. అదే మొన్న ఎన్నికల్లో కూడా చూశారు, 2024 ఎన్నికల్లో కూడా, సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే తీర్పు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మేము
కేంద్ర బడ్జెట్ ఏదైతే ప్రసంగం ఉందో దానిలో చెప్పడం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు, మొన్న ఢిల్లీలో కూడా ఇదే విధంగా చర్చ జరిగింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద కూడా దీనిపైన చర్చ జరగాలి. ఏ విధంగా మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేవలం ఆంధ్రాదే కాదు ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా మెరుగుపరుస్తూ పథకాలని ఏ విధంగా మరింతగా ప్రజలకు చేరువేయచ్చు అనే దానిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరగాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుతూ అలాగే మరొకటి కోరటం కూడా జరిగింది. ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిందో దాంట్లో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పెట్టిన బడ్జెట్ అలొకేషన్ కంటే కూడా 5.45% ఇచ్చిన బడ్జెట్ కంటే తక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. దానిపైన అడిగాం, మీరు తక్కువ ఖర్చు పెట్టారు, మాకు తెలుసు ఎందుకు తక్కువ ఖర్చు పెట్టారు, ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చి పిఎం శ్రీ స్కూల్స్ కానీ వాటికి కానీ వారు పంపించలేదు. కాబట్టి మేము కోరుతా ఉంది ఏమిటంటే, మేము దాదాపుగా 2369 పిఎం శ్రీ స్కూల్స్ కావాలి అని చెప్పి కోరటం జరిగింది. కానీ 555 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఏదైతే ఈ అండర్ యూటిలైజేషన్ ఉందో దాన్ని మాకు కేటాయించండి అని చెప్పి కోరటం జరిగింది. దీన్నే మొన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే స్టార్స్ ప్రోగ్రామ్కి సంబంధించి, స్టార్స్ ప్రోగ్రామ్ అంటే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే టీచింగ్ క్వాలిటీ అన్నీ కూడా పెంచేదానికి స్టార్స్ ప్రోగ్రామ్ అని చెప్పి 6 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ. ఈ 6 రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. మా రాష్ట్రాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి దీనిలో అని కోరటం జరిగింది. ఎందుకు కోరాము అంటే 12 లక్షల మంది స్టూడెంట్స్, 12 లక్షల పైగా స్టూడెంట్స్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విత్డ్రా అయిపోయి ప్రైవేట్ స్కూల్ కన్నా వెళ్ళారు, అది చదువన్నా మానేశారు. రెండవది ఏదైతే ఏసర్ రిపోర్ట్, ఇది కూడా మేము ఇచ్చే రిపోర్ట్ కాదు, కేంద్ర ప్రభుత్వం తయారు చేసే రిపోర్ట్. ఏసర్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఏ విధంగా చదవగలుగుతున్నారు, ఏ విధంగా వీటిని అర్థం చేసుకోగలుగుతున్నారు అనే దానిపై రిపోర్ట్ ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తారు. దాంట్లో చిట్ట చివరన కోవిడ్ తర్వాత చూస్తే చిట్ట చివరన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉంది. ఇది కూడా 24 ముందు తీసిన రిపోర్ట్, 24లో రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు, ఒకటి స్టూడెంట్స్ వెళ్ళిపోవటం, అలాగే చదువుల పైన ఏ విధంగా ఉన్నది అనే దానిపైన రిపోర్ట్ కూడా చాలా దారుణంగా రావటం చూసిన తర్వాత మేము ఈ ఎడ్యుకేషన్ సంబంధించి మాకు మ్యాక్సిమం కేటాయింపులు జరగాలి అని చెప్పి కోరటం జరిగింది. అలాగే మరొకటి జలశక్తికి సంబంధించి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేటాయింపులు అయితే ఉన్నాయి. 99,000 కోట్ల పైగా మొత్తం కేటాయిస్తే 47% దాకా అండర్ యూటిలైజేషన్ ఉంది. అంటే వాడకపోవడానికి కారణాలు వేరు ఉన్నాయి. అయితే మనం కోరటం జరిగింది, ఈ అండర్ యూటిలైజేషన్ ఎక్కడైతే ఉందో మేము పోలవరాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాం, మీరు ఇచ్చారు నమ్మకంగా, మేము చేస్తున్నాం, ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ఏదైతే ఉందో, గోదావరి నుంచి పెన్నా దాకా ఏదైతే ముఖ్యమంత్రి గారు అడిగారో దాన్ని కూడా శాంక్షన్ చేయండి. మీరు ఏ ఫండ్ అయితే ఈ 47% దాకా మీరు అండర్ యూటిలైజేషన్ ఉందో అది మా వైపు కనుక మళ్ళించగలిగితే మేము తప్పకుండా మంచి ఫలితాలు చూపిస్తామని చెప్పి కోరటం జరిగింది. అలాగే మూడవది హౌసింగ్ సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా దాదాపుగా 96,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే చేశారు. కానీ 22% దాకా అండర్ యూటిలైజేషన్ ఉంది. దాన్ని కూడా కోరటం జరిగింది. మాకు విశాఖపట్నానికి విజయవాడకి సంబంధించి మెట్రో లైన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది, దాన్ని మా దగ్గర చేయండి, తప్పకుండా యూటిలైజేషన్ బాగానే ఉంటుందని. దీంతో పాటుగా దాదాపు 21 లక్షల ఇల్లు మనకి ఆంధ్ర రాష్ట్రంలో శాంక్షన్ అవటం జరిగింది. కానీ 9 లక్షలు చిల్లర మాత్రమే గ్రౌండ్ అవటం జరిగింది. అంటే 50% కంటే తక్కువైంది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మరింతగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు సహకారం అందాలి. దాని గురించి కూడా కోరటం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే బడ్జెట్ సమావేశం ఉందో దాంట్లో మాట్లాడిన దాంట్లో ఈరోజు ఇవన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటినీ ప్రస్తావించినప్పుడు చాలామంది అడుగుతుంటారు, ప్రశ్నలు వేస్తుంటారు, పోలవరం 12,000 ఇచ్చారు కదా, 14,000 ఇచ్చారు కదా, ఇంకా చేయాలి కదా, ఇంకా 50,000 కదా. 1 సంవత్సరం
తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా ఆగిపోయింది, దాన్ని పట్టాలెక్కిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఇంకా అడుగుతారు అమరావతి గురించి, 15,000 కదా ఇచ్చింది, గ్రాంట్ రూపాయి ఇచ్చారా, లోన్లు. ఇప్పటిదాకా క్యాపిటల్ లేని రాష్ట్రం, ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మొదటి సంవత్సరం మీ సూచనలు ఏమంటే సలహాలు ఉంటే తప్పకుండా ఏముంది. ఇప్పటిదాకా ఆగిపోయింది, ఎక్కడ అభివృద్ధి లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో 11,000 కోట్లు మన శాంక్షన్, దానికి ఇంకో ప్రశ్న వేస్తారు, ఇంకొకటి అడుగుతారు. ప్రశ్న వేయడంలో తప్పలేదు, లేకపోతే ఇంకో కోటంలో తప్పలేదు. ఇప్పటిదాకా ఏం చేసాము అనేది ఒకసారి సమాధానం చెప్పి ప్రశ్న వేస్తే బాగానే ఉంటుంది. ఇప్పటిదాకా ఏం చేసామని చెప్పకుండా, ఇప్పుడు ఏదాకా ఎలా ఏ పరిస్థితిలో ఉందని చెప్పకుండా మనం ప్రశ్న వేస్తే కూడా బాగోదని నా ఉద్దేశం. కాబట్టి 8 నెలల్లో మనం ఏదైతే కేంద్రంలో ఉన్నామో ఉండి మనం సాధించుకుంది చాలా చేసుకోగలిగాం. ఈ వచ్చే 4.5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా అందరం టీమ్గా పనిచేసి తప్పకుండా ఎక్కువ తీసుకొచ్చేదాన్ని ప్రయత్నిస్తాం. మొన్న మీరు చూసుంటారు, ప్రశ్న రాజ్యసభలో వేయటం జరిగినట్టుంది. రాజ్యసభ ప్రశ్న వేసిన దానికి సమాధానం క్లారిటీకి ఇచ్చారు. మేమేమి దాన్ని మార్చట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని అపోహలకి లేకపోతే దాని అపోహలకి వాటికి దయచేసి తావివ్వమాకండి. మేము కోరుతా ఉంది ఏమిటంటే, ఏదైతే దానికి ఒరిజినల్ ప్లాన్ ఉందో దాన్ని మేము దాన్ని చేసేదానికే మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మెడికల్ కాలేజ్ సీట్లను పెంచాలని గవర్నమెంట్ బడ్జెట్లో ప్రపోజ్ చేస్తే మీరు అనేక చోట్ల మీరు పీపీపీ కానీ వదిలేస్తున్నారు సీట్స్. రీజన్ ఏంటి? ఒకటి, మొత్తం కూడా 17 మెడికల్ కాలేజెస్ రాష్ట్రంలో కొత్తగా వచ్చేసినాయి అనే దాని నుంచి కొద్దిగా మనము పక్కకు జరిగి నిజంగా ఎన్ని గ్రౌండ్ ఏరియాస్ చూస్తే కనుక మనం దాన్ని బట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది. 17లో 3 మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నా కాన్స్టిట్యున్సీ కూడా ఒకటి ఉంది. దాంట్లో 60% నా కాన్స్టిట్యున్సీ సంబంధించి చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. 60% మాత్రమే పనులు జరిగింది. మిగతా 40% జరగకపోవడానికి ఏదైతే స్టేట్ వైపు నుంచి గ్రాంట్ ఇవ్వాలో గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా దానికి రాకపోవడం వల్ల ఆగింది. సరే, దాన్ని పూర్తి చేస్తాం, వచ్చే సంవత్సరం తీసుకొస్తాం. కానీ ఒకటి మాత్రం గమనించాల్సింది ఏంటంటే, 17లో 5 కాలేజీలకు మాత్రమే, 4-5 కాలేజీలకు మాత్రమే కొద్దో గొప్ప పనులు జరిగిన ముందుకెళ్ళి, దాంట్లో 3 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. మిగతా వాటి ఓన్లీ ల్యాండ్ మాత్రమే చూపించారు, అంతేగాని అక్కడ బిల్డింగ్ కట్టింది కాదు. లేకపోతే బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే, బిల్డింగ్ కట్టాలి, కట్టిన తర్వాత హాస్పిటల్ నడవాలి, హాస్పిటల్ నడిచిన తర్వాత ఎంసీఏకి రాయాలి, రాసి ఇదిగోండి మాకు కాలేజ్ కావాలి, సీట్లు కావాలని చెప్పి రాయాలి. బిల్డింగ్ లేకుండా, హాస్పిటల్ లేకుండా రాస్తే సీట్లు రావనేది మా అందరం గుర్తుపెట్టాలి. ఒకటి మా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉంది, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మొట్టమొదటిసారిగా 97-98లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ పెంచాలి, మెడికల్ ఎడ్యుకేషన్ మరింతగా విస్తృతంగా తీసుకువెళ్ళాలని చెప్పి మొదటగా తలిసింది ముఖ్యమంత్రి గారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఆయనకి క్లారిటీ ఉంది దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి. దీన్ని తప్పకుండా 75,000 మెడికల్ సీట్లు వస్తే ఎక్కువ శాతం మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నిస్తాం. ఇటండి మంచిగా అందరికీ నమస్కారం. ముందుగా ఢిల్లీలో ఉన్న తెలుగు ఓటర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున, మా తరఫున కూడా. ఎందుకంటే ఢిల్లీ ప్రజానీకం బీజేపీ అధికారం రావడానికి సహకరించినందుకు, అలాగే బాబు గారు ఇచ్చిన పిలుపుకి స్పందించి వారు భారీగా వాళ్ళు చేయి కలిపి మాకు మద్దతు ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో
ఎన్డీఏ కూటమితో కలిసిన తర్వాత 7 మాసాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులతో పాటు గౌరవం కూడా పరిపూర్ణంగా ఉంది. ఆంధ్రుడిగా చాలా గర్వపడుతున్నాం. ప్రతిసారి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మా యువ నాయకులు ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారు అవ్వచ్చు, రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ప్రతిసారి కూడా మా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రులు కలిసినప్పుడు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ హెడ్స్తో కలిసినప్పుడు కానీ వారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకానికి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా పరిపాలన జరుగుతుంది. అలాగే ఈరోజు ఏ నమ్మకంతో వాళ్ళందరూ కూడా మాకు ఢిల్లీ పంపించి ప్రజానీకం ఆ నమ్మకానికి అనుగుణంగా మేమందరం కూడా టీం వర్క్ చేసి ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన విధులు కానీ నిధులు కానీ తీసుకొస్తున్నాం. అదే సందర్భంలో గౌరవిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మనం చూస్తున్నాం పార్లమెంట్ హౌస్ ఈ భారతదేశం ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన అంశం. అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి గారు సభని దృష్టికి ఒక తప్పుడు సమాచారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వారి మీద ఈనాడు పత్రికల్లో ఈనాడు ఈ టీవీలో ఈరోజు కూడా ఆధారాలతో సహా వారు పబ్లిసిటీ చేస్తుంటే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని దీని అనుబంధ సంస్థ అయిన మార్గదర్శి మీద ఒక తప్పుడు సమాచారాన్ని వారు ఈరోజు సభలో పెట్టారు. దానిని మేము స్పీకర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మేము తీసుకెళ్తాం. ఈరోజు నేను ఒకటే వారికి అడుగుతున్నాను, 2006లో కూడా దీని మీద ఇష్యూ జరిగింది, ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పుడే మీ పార్టీ చెందిన చాలామంది మార్గదర్శి సభ్యులై ఉంటారు. ఒక్కరు కూడా ఒక ఫిర్యాదు లేకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో కూడా అన్ని శాఖలతో అద్భుతంగా మార్గదర్శి వెళ్తుంది. సో నేనేమంటానంటే ఈరోజు ఈనాడు పత్రికలో ఈటీవీలో కానీ లేకపోతే ఇతర పత్రికల్లో కానీ వస్తే టార్గెట్ చేసి డైవర్ట్ చేయడానికి ఒక ఆలోచన చేయడం అనేది ఇది మేము ఖండిస్తున్నాం. నిజాలను కూడా సభకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని మా నాయకుడు ముఖ్యమంత్రి గారి పైన కూడా వారు మాట్లాడారు. అదే సమయంలో రాష్ట్రానికి మీరు ఒక ప్రతిపక్షంలో మీరున్నారు, మీరు మంచి సూచన సలహాలు ఇచ్చి దేశంలో ఉన్న సభకి మంచి సమాచారం ఇవ్వాలి తప్ప కానీ ఒక తప్పుడు సమాచారం ఇవ్వద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాక్షి టీవీ కూడా వచ్చింది ఫస్ట్ వచ్చింది ఆయన. ఓ మీరు సాక్షి అయితే అందుకు ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు బడ్జెట్ గురించి మనం మాట్లాడడం జరిగింది. ఎంతో చక్కగా మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ వల్ల ఏం మేలు జరుగుతుంది, అలాగే ఏముంటే బాగుంటుంది అని ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. బడ్జెట్ గురించి లేకపోతే మన రాష్ట్రం గురించి మాట్లాడకుండా అలాగే ప్రెసిడెంట్ గారి మోషన్ ఆఫ్ థ్యాంక్స్లో మన రాష్ట్ర బడ్జెట్ కానీ లేకపోతే ఆమెకు ధన్యవాదాలు తెలిపే ఇది లేకుండా మరి ఈరోజు మిథున్ రెడ్డి గారి పైన 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది బయటపడింది. విత్ ప్రూఫ్స్ బయటపడినాయి. అందుకు పాపం ఆయన మతి తప్పిందో మరి ఏమైందో తెలీదు. మొన్నటి వరకు ఒక అతను 1.0 సినిమా చూపించాడంట. అది ఎప్పుడు ఆడిందో తెలీదు, ఎప్పుడు రిలీజ్ అయిందో తెలీదు. మళ్ళీ 2.0 సినిమా ఆడకముందే ఈయన అపరిచితుడు 2 చూపిస్తున్నాడు మాకు పార్లమెంట్లో.
ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఎంతో ఫ్యాక్ట్స్ చెక్ చేసుకొని మనం మాట్లాడే ప్రతి దానికి విత్ ప్రూఫ్ అది కరెక్టా కాదా అనేది చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడుతున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. అలాంటప్పుడు మరి ఎంతసేపు ఈనాడు మన రాష్ట్రంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించేది. అది పార్టీలకు అతీతంగా చూపించే సంస్థల్లో ఒకటి ఈనాడు, ఈటీవీ. అది మేము తప్పు చేసినా చూపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక వార్త పెద్దిరెడ్డి గారి పైన వచ్చినప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని పాపం అతగాడు ఈనాడు జపం చేస్తున్నారు, మార్గదర్శి పైన మాట్లాడుతున్నారు. అసలు ఫ్యాక్ట్స్ తెలుసా ఆయనకు? మార్గదర్శి దాదాపు 90% ఏవైతే ఉన్నాయో అవి చెల్లించేశారు. అట్లాగే 1% ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఎస్రో ఫండ్లో ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వీళ్ళు వెళ్తే అక్కడ ఏకీభవించారు. కోర్టులు అలాగే వాళ్ళు ఫైల్ చేసిన వాళ్ళు కూడా ఏకీభవించారు. ఇది తెలియనట్టుంది ఆయనకు. అట్లాగే మరి వీళ్ళు చేయని దారుణాలు లేవు, వీళ్ళు చేయని మోసాలు లేవు, అసలు దోచుకున్న రంగం లేదు. అలాంటిది ఇలాంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి లేకపోతే మా గురించి లేకపోతే సీఎం గారి గురించి మాట్లాడడము చాలా తప్పు. మొన్న అటవీ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసి అక్కడ ప్యాలెస్లు కట్టి నిర్మించి ఫెన్సులు వేసి మళ్ళీ ప్రభుత్వ డబ్బులతో విద్యుత్ రోడ్లు కట్టించుకున్నారు. అది తప్పు అని చెప్పాను. అట్లాగే పీలేరులో కానీ పుంగనూరులో కానీ 100 ఎకరాలు కబ్జా చేశారు, విత్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఆనాడు రైతులకు మేము రిజర్వాయర్ కడతామని చెప్పి 1 రూపాయి కూడా వాళ్లకు చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా దాదాపు 300 కోట్లు రైతుల నుంచి తీసుకొచ్చి ఆ రైతులను మోసం చేసి మళ్ళా సొంత పిఎల్ఆర్ సంస్థ, వాళ్ళ సొంత సంస్థ పిఎల్ఆర్ సంస్థకు ఇచ్చి రిజర్వాయర్ నిర్మించారు. వాళ్లకు 100 కోట్ల ఫైన్ కూడా వచ్చింది, మీరు గమనించుకోవాలి. అట్లాగే మా రాయలసీమ, మా రాయలసీమలో పాపము చాలా నష్టపోయిన రైతులము చాలామంది ఉన్నాం. పాడి రైతులు ఏదో పాపం 4 గోవులు, ఆవులను, గేదెలను పెట్టుకొని బ్రతుకుతారు. అట్లాంటిది మనం అందరం గమనించాం. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు అడ్వాన్సులు ఇచ్చి ఎప్పటికప్పుడు రాత్రికి రాత్రి పాపం వాళ్లకు డబ్బులు తగ్గించి 1 రూపాయి 2 రూపాయలు లీటర్కి తగ్గించి వాళ్ళని మోసం చేశారు. అట్లా మాడి రైతులను కూడా 100 కోట్లు కమిషన్లు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. మరి గ్రనైట్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఉందో అది మరి వాళ్ళ అల్లుడిది కాదా? అక్కడి నుండి మార్కెట్ ప్రైస్ కన్నా 10,000 తక్కువ చేసి అందరితో కట్టించుకున్నారు. మరి ఇవన్నీ బయటికి వచ్చినప్పుడు మరి అన్ని ప్రూఫ్తో నేను మాట్లాడుతున్నా. ఈరోజు ప్రూఫ్స్ లేకుండా నేనేం మాట్లాడట్లేదు వాళ్ళలాగా. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి మనం అంతగా శ్రమిస్తున్నాం. అమరావతి గురించి, పోలవరం గురించి మాట్లాడతారు వీళ్ళు. 5 సంవత్సరాల కాలంలో ఏమీ ఒక డెవలప్మెంట్ చేయని వాళ్ళు ఈరోజు 7 నెలల్లో ఇన్ని తీసుకొచ్చినా సరే వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే మరి వీళ్ళు దద్దమలా ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఒక మాట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈరోజు పార్లమెంటులో పురంధేశ్వరి గారి గురించి మాట్లాడారు. ఒక మహిళ, నేను పార్టీ చూడట్లేదు, ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. ఒక సీనియర్ లీడరు, కేంద్ర మంత్రిగా చేసినారు. అలాంటిది పురంధేశ్వరి గారి గురించి మాట్లాడడము, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడితే తను లేసారే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అలాంటప్పుడు ఆయనకు ఏం హక్కు ఉంది? ఫస్ట్ నీ పైన ఉన్న మచ్చ నువ్వు తీసే, ఆ తర్వాత నీకు మాట్లాడే హక్కు ఉందని మేము ఇది ఖచ్చితంగా పార్లమెంట్లో తీసుకెళ్తాము. ఆయన మాట్లాడిన మాటలు కూడా మేము నోటీస్ ఇస్తాము, దాన్ని డిలీట్ చేయాలని మేము అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా మేము రాష్ట్రం అభివృద్ధి వైపు ఆలోచన చేస్తాం, కానీ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇట్లాంటి చిల్లర కథలకు మేమైతే
ఎప్పుడూ కూడా ఆలోచన చేయము. మేము అభివృద్ధి కోసమే ఉన్నాము. ధన్యవాదాలు. మీరు అభివృద్ధి అంటూ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతున్న వైసీపీ అంటున్న ఇంకోవైపు 7 నెలల్లో 80,000 కోట్లు అప్పు తెచ్చారు. మరొకటి ఏంటంటే కేవలం రాజధాని పేరుతోటి 55,000 కోట్లు అప్పు చేశారు 7 నెలలు. అభివృద్ధి మాత్రం ఇంతవరకు కనిపించట్లేదని వైసీపీ. మీరు ఢిల్లీలో కూర్చుంటే అభివృద్ధి కనిపించినట్లేదు మీకు. వైసీపీ వాళ్ళు ఒక నిమిషం, 5 సంవత్సరాల్లో మరి వీళ్ళు కనీసం క్యాపిటల్ ఏంది అంటే మాకు తెలీదు అన్నోళ్ళు ఈరోజు క్యాపిటల్ గురించి మాట్లాడతారా? పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? మరి ఆయనే కదా తీసుకొచ్చింది. సొంత నియోజకవర్గంలో చేయలేకపోయినాడు, మళ్ళీ ఈరోజు ఏమి కనిపించలేదు. ఒకటి, వాళ్ళు చేసిన అప్పులు తీర్చి డెవలప్మెంట్ చెయ్యాలి అంటే రాత్రికి రాత్రి మేమేం మెజిషియన్స్ కాదు. 7 నెలల్లో ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నాము రాష్ట్రాన్ని. అది మీరందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ 5 సంవత్సరాలు లేని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయంటే ఇంకా ఏమనుకోవాలి వాళ్ళని? ఇదే సినిమా 2.0 సినిమా మేము చూపించాల్సి వస్తుంది. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ శ్రీ కృష్ణదేవరాయలు గారు బడ్జెట్ గురించి క్లియర్గా మాట్లాడారు. బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో మాకు కావాల్సిన అంశాలు ఏంటి, బడ్జెట్లో మాకు ఇచ్చిన అంశాల గురించి కూడా మాట్లాడారు. అలాగే గౌరవనీయులైన ఎంపీ గారు, నంద్యాల ఎంపీ గారు శబరి గారు కూడా మాట్లాడారు. వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, అకృత్యాలని. ఏమైనా ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 23-24 మేము అధికారం తీసుకునేదాకా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది. పరిపాలన అనేది అసలు పూర్తిగా లేదు. అయితే ఇదంతా మాట్లాడుకునే ముందు నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎంపీని. చిత్తూరు డిస్ట్రిక్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఒక ప్రిన్సిపల్ స్టేట్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు మీరు రక్షిత అటవీ భూముల గురించి కూడా పేపర్లో వస్తున్నాయి, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కమిటీ చేశారు. ఆ కమిటీ ప్రకారం డిస్క్రిపెన్సీస్ ఏమున్నాయి అవి కూడా రిపోర్ట్ వస్తుంది. అట్లాగే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అక్కడ డైరీ ఎక్కువ ఉంటుంది చిత్తూరులో. పాల ఉత్పత్తిదారులు బయట లీటర్కి 35 రూపాయలు 40 రూపాయలకి పోతుంటే ఈయన పెట్టుకున్న డైరీకి 20 రూపాయలకి పోయాలంటే మొత్తం 20 రూపాయలకి పోయాలి, లేకపోతే ఆ రైతులు ఉండడానికి వీల్లేదు ఆ విలేజెస్. అలాగే గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడ మొత్తం 120 ఉంటే మన పెద్దిరెడ్డి గారు చెప్పిన రేటు, పెట్టిన రేటుకి భరించలేక చెక్ యూనిట్లు అయిపోయి మొత్తం ఇప్పుడు 40 అయిందా ఉన్నాయి. మొత్తం క్లోజ్. అంటే ఇచ్చేదానికంటే అది క్లోజ్ చేసుకున్నది బెటర్ అది. సో ఈ విధమైన కృత్యాలు, ఈ విధమైన అడ్మినిస్ట్రేషన్ లేని పరిపాలన జరిగింది. సో దానికి గాను ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు దాన్ని గాడిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ లోపే అద్భుతాలు జరగాలి, లేకపోతే అక్కడ జరగాలి ఇక్కడ జరగాలి అంటూ అనేది కాదు. రీజనబుల్ టైం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమేమి వచ్చింది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు, రిపీట్ చేయటం అనవసరం. రీజనబుల్ టైంలో అభివృద్ధి అంటే మనకు కనపడుతుంది. ఇప్పుడు వేసిన మొక్క విత్తనం వేయగానే మనకు కనపడదు, అది వచ్చిన తర్వాత మొక్క కనపడుతుంది. సో ఇప్పుడే మన సత్య అడిగినట్లు వాళ్ళు ఏదో అంత అప్పు చేశారు ఇంత అప్పు చేశారు అనేది రికార్డెడ్గా ఉండాలి. ఏదైనా అప్పు 80,000 కోట్లు కాదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చింది అది కూడా వాళ్ళు అప్పు చేసి మనకు గ్రాంట్ ఇచ్చారు, మనం అప్పు చేయలేదు. సో ఇంకా ఏదన్నా చేసిన అప్పు ఖచ్చితంగా ప్రతి రాయి ప్రతి రోడ్డు మీద మనకు కనపడుతుంటుంది. ఆల్రెడీ టెండర్స్ ఫైనలైజ్ అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే 12,000 కోట్లు టెండర్స్ వచ్చింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ కూడా అలౌ చేయాలి కదా. మనం డబ్బులు తీసుకొని మంచినీళ్ళు తోడుకున్నట్టు అవ్వదు కదా. ఆ ప్రాసెస్ అంతా నడుస్తుంది. అయిపోయిన తర్వాత అభివృద్ధి మేబీ అనదర్ 3 months 4 monthsలో మీకు అన్ని అభివృద్ధి కనపడుతుంది. సో ఈ ఒక చిన్న దీంతో మీ అందరికీ మరొకసారి నమస్కారం చెప్తున్నాము. థ్యాంక్ యూ. భరత్ గారు మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీకు అడగండి. వైజాగ్ ఇది వాల్టేర్ డివిజన్ని 2గా స్ప్లిట్ చేశారని దాన్ని ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు. ఆ వాల్టేర్ డివిజన్ కూడా ఇందులో తీసుకురావడానికి విశాఖ జోన్లో. ఫస్ట్లీ అసలు
నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రధానమైన సమస్య ఏంటి అంటే అసలు నా వాయిస్ హెవీగానే ఉంటుంది పికప్ అవుతుంది. వాల్టర్ డివిజన్ అసలు ఉండదు, వాల్టర్ డివిజన్ అసలు మర్జ్ అయిపోతుంది, అసలు మనకు వచ్చే జోన్లో అసలు ఉండదు అనేది భయం. సో ఇవాళ సౌత్ కోస్ట్లో వాల్టర్ డివిజన్ రీటైన్ చేయడం అనేది గతంలో తీసుకున్న క్యాబినెట్ డిసిషన్ని ఇవాళ మార్చి వాల్టర్ డివిజన్ని రీటైన్ చేస్తున్నామని చెప్పడం అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర విజయం. ఫస్ట్ పాయింట్ ఇస్ దట్. ఇప్పుడు ఆ వాల్టర్ డివిజన్ని రీటైన్ చేసేటప్పుడు ఈ జోన్కి సంబంధించిన ప్రాంతాలు ఏవి ఇక్కడ ఉండాలి, మిగతా ప్రాంతాలు ఏవి ఈస్ట్ కోస్ట్కి వెళ్ళాలనే దాంట్లో 410 కిలోమీటర్లకు సంబంధించిన ఏరియాని వాళ్ళు జ్యూరిస్డిక్షన్ అంటే పలాస నుంచి కింద దాకా, విశాఖపట్నం అంటే అర్స్టవైల్ బ్రిటిష్ కాలం పేరు ఎందుకు అని విశాఖపట్నం డివిజన్ పేరుతో యాడ్ చేయడం జరిగింది. సో అది మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే నా ఎలక్షన్ ప్రామిస్లో కూడా రైల్వే జోన్ స్థాపించడమే కాదు వాల్టర్ డివిజన్ని కూడా రీటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో దానికి మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అకౌంటెంట్ పనులు స్టార్ట్ చేస్తున్నారా? మీరు పురంధేశ్వరి గారు కూడా డిమాండ్ చేశారు, నేను ట్రై చేస్తున్నాను. పురంధేశ్వరి గారు కూడా దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ట్రై చేస్తున్నాను. అల్టిమేట్లీ అండి, గుడ్ అల్టిమేట్లీ అండ్ దిస్ డివిజన్ ఆర్ జోన్ ఇస్ అల్టిమేట్లీ పార్ట్ ఆఫ్ ద రైల్వేస్ మినిస్ట్రీ. అండ్ రైల్వేస్ మినిస్ట్రీలో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా సరే ఒక డివిజన్లో వచ్చే రెవెన్యూ దాంట్లో లాభం నష్టంలో ఒకటి ఉంటుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కేంద్రం శాంక్షన్ చేయాలి. ఇప్పుడు మనకి 9,400 కోట్లు రైల్వే మనకి బడ్జెట్ కేటాయించింది. గత 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం ఏం కేటాయించుకోగలిగింది ఆంధ్ర రాష్ట్రానికి? అది వాళ్ళ డివిజన్ నుంచి వచ్చిన లాభం నుంచి వాళ్ళు కేటాయించారా? కాదు కదా. అది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెప్పించుకొని ఇక్కడ మేము లేన్ల ఎక్స్పాన్షన్లు, ట్రైన్ స్టేషన్ల ఎక్స్పాన్షన్లు, అమృత్ స్టేషన్లు చేయించుకుంటున్నాం. బేసిక్గా ఏంటంటే చేతగాని ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదున్నా చేయలేదు, కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం ఉంటే ఏదున్నా చేయించగలుగుతాం. సో బేసిక్గా ఇప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయం పక్కన పెడితే డబుల్ ఇంజిన్ సర్కార్ని ఎందుకంటుంది? ఎక్కడ ప్రోత్సహిస్తే అక్కడ నిజంగా ప్రాజెక్టులు ల్యాండ్ అవుతాయి, అభివృద్ధి జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అట్లాంటి రాష్ట్రాలని ఇంకా బలపరచాలనే ఆలోచన ప్రధానమంత్రి గారికి ఉంది, రైల్వే మినిస్టర్ గారికి ఉంది, అది చేశారు. ఇప్పుడు ఇండివిజువల్ మ్యాటర్స్ ఇప్పుడు ఏంటంటే ఇందాక కృష్ణ మాట్లాడుతూ చెప్పారు, ఏది వచ్చినా సరే ఏడిసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇది రాలేదు, అది రాలేదు, ఇది వస్తే బాగుంటుంది, అది వస్తే బాగుంటుంది. అది కాదండి, మనం పని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మీరు అనే లైన్ గురించే ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఈ డివిజన్కి ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు చూస్తాం. ఇప్పుడు కోసం వీఆర్ వెరీ హ్యాపీ. డివిజన్ అనేది బాగా ఉండడమే మాకు సంతోషం. ఇంకా అగ్రిగోల్డ్ భూముల్లో కొందరు పెద్ద పుష్పాలు ఉన్నారు, వాటిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటారు చెట్లు ఎలా చందనం కానీ అది సెట్ అవుతుంది. లాస్ట్ టైం ఈరోజు అప్పలాంటి మీరు చెప్పండి. ఈరోజు ఒక ఆర్టికల్లో ఆంధ్రప్రభలో వచ్చింది. ఈరోజు ఉదయాన్నే ఒక బ్యాన్ రైట్ ఆంధ్రప్రభలో వచ్చింది. దాని మీద ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ చేయాలి, లేకపోతే సమాచారం ఏముందో కొద్దిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ లేకపోతే ఏం జరిగినా సరే 100% ఎంక్వైరీ చేయాలనేది ఒక ఉంది. ఎందుకంటే మనం ఫిర్యాదు మేరకు ఎక్కడ వచ్చిన ఏ ఫిర్యాదు వచ్చినా సరే దాని మీద సెట్ చేస్తాము. పూర్తి సమాచారం తీసుకొచ్చి దానికోసం మాట్లాడతాం. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టి కూడా పోయింది. దాని మీద కూడా మేము త్వరగా మాట్లాడతాం. థ్యాంక్ యూ.